అమ్మా నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? నేటి వైశిష్ట్యాన్ని కనుక గమనించినట్లయితే ఈ రోజున హర్తాళిక తీజ్ అంటారు, అలాగే సువర్ణ గౌరీ వ్రతం అంటారు, గౌరీ హబ్బ అంటారు. అంటే ఈ రోజున మనకి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో తదియ ఇది నెక్స్ట్ డే మనకి చవితి, అంటే మర్నాడు చవితనగా ఈ రోజున మనం ఈ రకంగా చేస్తాం. హర్తాళిక తీజుకి సంబంధించి కూడా ఒక చిన్న విధానాన్ని కనుక ఈ రోజున కొంతమంది 16 కుడుములను మనం కూడా చేసుకుంటారు. అయితే ఈ హర్తాళిక తీజ్ అనేది ఎక్కువ శాతం నార్త్ ఇండియన్స్ చేసుకుంటారు. ఇది దేనికి సంబంధించిన విషయం అంటే శివుడి కోసం శైలపుత్రిగా హిమవంతుని పుత్రికగా అమ్మవారు శివుణ్ణే భర్తగా పొందడానికి ఆయన కోసం అన్ని విధాలుగా కూడా ఆవిడ తపస్సు చేసి అనేక సంవత్సరాలు ఆకులు మాత్రమే తీసుకొని తర్వాత ఆహార స్వీకరణ చేయకుండా సంవత్సరాలు అనేక రకాలుగా ఆయన కోసం చేయడం, ఆ సమయంలో ఆమెకి తండ్రి వేరే సంబంధం చూడడానికి ప్రయత్నం చేయడం, నారదుడు వేరే సంబంధం తీసుకురావడం బట్టి అది ఆవిడకి ఇబ్బందికరంగా అనిపించి స్నేహితురాలి సహకారంతో ఆవిడ గుహలోకి వచ్చి దాక్కుని స్నేహితురాలు ఆవిడకి ఆ సంబంధం విషయంలో బాధపడద్దని తీసుకొచ్చి గుహలో పెట్టి అమ్మవారు శివుడి కోసం సైకత లింగాన్ని లాగా ఒక ఇసుకతో ఒక లింగాన్ని ఏర్పరిచి ఆయన కోసం విశేషంగా ఆవిడ ఈ రకంగా పూజాది కార్యక్రమాలు ఆయన కోసం తపస్సులు మొదలైనవి చేయడం బట్టి శివుడు ప్రత్యక్షమే ఆవిడ వివాహం చేసుకుంటానని చెప్పిన సందర్భంగా దీన్ని అంటారు. ఇందులో హరితాళిక తీజ్ అంటే ఏంటంటే హరితాళిక హరిత ఆలిక అంటే ఏంటంటే హరితం అంటే ఏంటంటే అది అపహరించడం లాంటిది, ఆలిక అంటే స్నేహితురాలు అంటే ఈవిడ ఒక రకంగా దాచి స్నేహితురాలు కిడ్నాప్ చేసినట్టుగా అమ్మవారిని తీసుకెళ్ళి ఒక చోట పెట్టి ఆవిడ ద్వారా ఆ పూజ చేయించి శివుణ్ణి పతిగా పొందడానికి ఏర్పరిచిన విషయం అనమాట. అందుకే ఆ కథా విధానంలో కూడా అమ్మవారు శివుణ్ణి అడుగుతుందనమాట, ఇది ఎవరు చేశారు ఇంతకు ముందు ఈ పూజా విధానం, హరితాళిక తీజ్ ఏంటన్నప్పుడు ఇది నువ్వే చేశావు, శైలపుత్రిగా ఉన్నప్పుడు నువ్వు నన్ను వివాహం చేసుకోవడానికి ఈ పూజ కార్యక్రమాలు చేసి నన్ను భర్తగా పొందావని చెప్పి శివుడు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇందులో ప్రధానంగా ఏంటంటే వివాహం కాని స్త్రీలు మంచి భర్త కొరకు ఈ రకమైన పూజ చేస్తారు. అలాగే వివాహమైన స్త్రీలు భర్త యొక్క శ్రేయస్సు కోసం, ఆయుష్ కోసం, ఆరోగ్యం కోసం, అన్ని రకాల అభివృద్ధి కొరకు, మంచి సంతానం కొరకు ఈ రకమైన హరితాళిక తీజ్ అనేది చేయడం అనేది ఈ రోజున పూర్తి రోజంతా కూడా అమ్మవారిని శివుణ్ణి ఆరాధించడం అనేది, అలాగే వారి దేవాలయాలు సందర్శించడం అనేది, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు వారికి కావలసినవన్నీ కూడా ఇవ్వడం, అంటే చక్కటి గిఫ్ట్లు ఇవ్వడం అనేది అమ్మాయిలకి అన్ని విధాలుగా కూడాను ఇది చాలా విశేషంగా చేసే హరితాళిక తీజ్ అంటారు. అదేవిధంగా గౌరీ హబ్బ అని కూడా కొన్ని ప్రదేశాల్లో గౌరీదేవిని పూజించడం అనేది కూడా ఒకటి చేస్తారు. అలాగే సువర్ణ గౌరీ వ్రతంగా కూడా ఈ రోజున అమ్మవారి పూజా విధానాలు కార్యక్రమాలన్నీ చేస్తారు. కాబట్టి ఎలా చూసినా అలాగే 16 కుడుముల నోము అని చెప్పి కూడా ఈ రోజున దీనికి సంబంధించి కూడా చిన్న కథ కనుక మనం చూసుకున్నట్లయితే ఒక రాచకన్య ఒక ప్రదేశంలో ఆవిడ చాలా విధాలుగా బాధపడుతూ అన్ని విధాలుగా కూడా కుమిలిపోతుంటే అటుగా వస్తున్న శివపార్వతులు అడుగుతారు, ఎందుకమ్మా నువ్వు బాధపడుతున్నావు అని అడిగితే నేను ఇలాగా ఆర్థిక విషయాలు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నానని చెప్పి ఆవిడ చెప్పడం జరుగుతుంది. నువ్వు కిందటి జన్మలో 16 కుడుముల నోము చేసి ఆ చేసింది దానికి ఉల్లంఘన చేసావు, ఆ పూర్తిగా చేయకుండా పూజా విధానం దాన్ని పూర్తి చేసినట్లయితే నీకు అన్ని విధాల అనుకూలత ఏర్పడుతుందని ఆవిడ చెప్తే అమ్మవారు అలాగే అనుకుని ఆమె ఇంటికి వెళ్ళి ఆ పూజాది కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేసి మొత్తాన్ని 16 కుడుములు చేసి వాటిని చాటలో పెట్టి అన్నీ చేసుకుని ప్రయత్నం చేసి ఈ లోపల పక్క చోటుకి వెళ్ళి చల్ల తీసుకురావడానికి పెడితే ఈ లోపల సునకం వచ్చి అక్కడ ఉన్న ఆ కుడుములు తినేయడం జరుగుతుంది. అయ్యో ఆ చల్ల తీసుకుని వచ్చిన ఆ కన్య ఇక్కడ కుడుములన్నీ అయిపోయి అని చెప్పి చూసి అయినా కూడా కోపం రాకుండా ఆ చల్ల కూడా సునకానికి ఇవ్వడంతో ఆ వెంటనే అమ్మవారు ప్రత్యక్షమై ఆమె యొక్క ఇబ్బందిని అధిగమించే విధంగా ఆవిడకి అన్ని రకాల ఐశ్వర్యాలు ఏర్పడేట్టుగా దీవించింది అన్నట్టుగా కథా విధానంలో చెప్తారనమాట. అంటే దానికి ఏంటంటే 16 కుడుములముగా 16 సంవత్సరాలు చేసేవాడు అంటారు. దాని విధి విధానాలన్నీ ఆ యొక్క వ్రతంలో ఉంటాయి. మొత్తానికి ఏంటంటే దానికి సంబంధించిన కథ అయితే ఈ రకంగా ఉంటుంది. అలాగే హరితాళిక తీజ్ కథ విధానం ఇలా ఉంటుంది. ఏది ఏమైనా ఈ రోజున అమ్మవారిని అంటే మన యొక్క పార్వతీదేవిని శివుణ్ణి పూజించడం అనేది, అలాగే వారి యొక్క ఆశీస్సులతో మంచి సంతానాన్ని మంచి భర్తని పొందడం, వివాహం అయిపోయిన వాళ్ళైతే వారి భర్త యొక్క ఆయురారోగ్యాల కోసం చేయడం అనేది మొదలైనవన్నీ కూడా ఈరోజు విశేషంగా చెప్తారు. ఇది ఈనాటి వైశిష్యంగా మనం చెప్తాం. నమస్కారం.